మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో అల్లు అర్జున్ గారి బిజినెస్ పార్ట్నర్ చరగన్ శెట్టి కేదార్నాథ్ అనే వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. సార్, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజమా ఇది? అదే నేను విన్నాను. అతని పేరు వచ్చింది కానీ బన్నీ గారి పార్ట్నర్ అవడం వల్ల దాన్ని బయటికి రాకుండా కామప్ చేశారనే వార్తలు కూడా వింటున్నాను. అది అంటే ఒక సెలబ్రిటీ ఒక కేసుకు సంబంధించి ఆ పేరు చూచాయిగా వినపడినా ఇంకా దాన్ని బన్నీ గారి ఫ్రెండ్ అంట, బన్నీ గారి క్లోజ్ ఫ్రెండ్ అంట, అది కొన్ని రోజులకి ఏమో తెలుసా, అల్లు అర్జున్ గారి పబ్ అంట కదా, అల్లు అర్జున్ కూడా ఇన్వాల్వ్ అయ్యారట కదా. ఇంకెట్లా వచ్చి అట ఎవడు చూడ్డు. మీ గతంలో కూడా ఒక స్టోరీ చెప్పాను, కాశీలో ఎవడో కాకులు కక్కాడని కథ. అది ఇప్పుడు మళ్ళీ చెప్తే టైం వేస్ట్ అనుకోండి. అట్లాగా ఇప్పుడు మీకు పోకిరి సినిమాలో గుర్తుందా, ప్రకాష్ రావు డైలాగ్ అంటాడు, నేను అమితాబ్ బచ్చన్ తో కూడా ఫోటో దిగా, చిరంజీవి గారితో కూడా ఫోటో ఉంది, ఆయనతో పరిచయం ఉందని చెప్తా, మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేశారంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని అంటాడు. సో అట్లాగా ఏదో వాళ్ళు ఏదో ఒక విందులో ఒక పార్టీలో కలిసినా కూడా ఇంకా వాళ్ళకి ఆపాదించేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఆ చరగన్ శెట్టి గారు ప్రొడ్యూసర్ కూడా అట, మరి ఏ సినిమాలు చేశారు నాకు అది ఐడియా లేదు. అయితే ఆయన 2016లో ఒక పబ్ ఓపెన్ చేసేటప్పుడు దానికి ఈయన ఇనాగ్రేట్ చేశాడు. బట్ పార్ట్నర్షిప్ కూడా బిజినెస్ పార్ట్నర్ కూడా అంటున్నారు. బిజినెస్ పార్ట్నర్ అని అన్నారు కానీ పబ్కి సంబంధించిన బిజినెస్ పార్ట్నరా, వేరే లావాదేవీలు ఉన్నాయా? అది నెక్స్ట్. ఈయన ఇలా చేసేటప్పుడు బన్నీ గారికి కాసేపు బన్నీ గారికి తెలియకుండా ఈయనే వ్యవహారం నడిపించాడు అనుకుందాం. ఎందుకు? బన్నీ గారికి తెలియాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఆయన బిజీగా ఉంటాడు కాబట్టి ఆయన ఎవరినో చూసుకోవడానికి ఒక ఆడిటర్నో పర్సనల్ సెక్రటరీనో ఎవరినో పెట్టుకుంటారు కదా వాడు చూడడానికి, లేదా వాడు రిలేటివ్లో పర్సన్లో ఎవరినో కొన్ని వాళ్ళు కదా చూస్తారు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్య చేశారా లేదా? అది కూడా కాదు, ఇంకాసేపు వేరేలా అనుకుందాం. వీళ్ళకి తెలియకుండా అసలు బన్నీ గారి ఆ పేషీలోకి ఎవరికి తెలియకుండా కేవలం ఈ కాసేపు చరగన్ శెట్టి గారే మెయింటైన్ చేశారు అనుకుందాం. దాన్ని ఈయనకి ఎందుకు ఆపాదించడం? ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఆయనకి చరగన్ శెట్టి గారికి కూడా తెలియకుండా కింద స్థాయి వ్యక్తులు ఎవరైనా కక్కుర్తుపడి మెల్లగా డ్రగ్స్ను ఎంటర్ చేయించారేమో. సరే, తెలిస్తే పబ్ క్లోజ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తర్వాత సీల్ చేస్తారని భయంకి బయటికి రాకుండా ట్రై చేస్తున్నారేమో. ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే బయటికి రాకుండా ట్రై చేస్తారని అనుకోవడానికి లేదు కదా. ఎవరు చూశారు? పోలీసులు ఏమైనా లీక్ చేశారా? పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? లేదుగా. ఆ నోట ఈ నోట వచ్చిన ఆట కబుర్ని పట్టుకొని ఎట్లా మనం ఎన్లార్జ్ చేస్తాం? తప్పు కదా. సో ఇవన్నీ ఎట్లా అంటే మీకు గుర్తుందో లేదో, 2011-12 టైంలో ఇట్లాగే టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ విషయంలో కూరుకుపోయింది. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన్ని ఇయర్ కూడా సరిగ్గా గుర్తులేదు, 13 సంథింగ్, సరిగ్గా గుర్తులేదు కానీ ఇలా ఇన్వాల్వ్ అయ్యారు, అందుకనే అప్పటి కమిషనర్ని కూడా తప్పించేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ డబ్బున్న వాళ్ళు చేస్తే చేస్తుండొచ్చు, పోలీసులు కూడా చాలా సిన్సియర్గా చేస్తారు. కాకపోతే పైనుండి ఉండే నాయకులు ప్రెషర్ తట్టుకోకుండా ఉండడం కోసం, లేదా ఆ ప్రెషర్ ఏమైనా ఉంటే లీక్ చేయరు. ఇప్పుడు కూడా ఆ చరగన్ శెట్టి గారి పేరుని బయటికి రాకుండా కొంతమంది కామప్ చేస్తారంటున్నారు. మేబీ ఆయనకి ఏ పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నారో ఎవరికి తెలుసు. ఆయన ఆడుతున్న నాటకమేమో కదా, దీంట్లో ఈయన పావు అయిండొచ్చు కదా. కాబట్టి దేన్ని మనం బేరీజ్ వేయలేం. కాకపోతే కొద్ది రోజులుగా ఇండస్ట్రీ అనేది ఒక డ్రగ్స్ సంబంధించి బాగా ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి మొన్న రీసెంట్గా ఆయన పేరేంటి, రోహిత్ సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటారు మన హీరోలకు సైడ్. ధ్రువ సినిమాలో చరణ్ ఫ్రెండ్గా వేశారు కదా, నవదీప్ విషయం ఆయన కూడా ఇట్లాగే ఏదో జరిగిందని, ఆయన పరారీలో ఉన్నారని రకరకాల, ఆయన లేదు నేనున్నాను, నేను షూటింగ్ విషయంలో ఉన్నాను ఓపెన్గా చెప్పాడు. అంతకుముందు ఇలాగే పూరి జగన్నాథ్ గారి, చార్మి గారికి, రవితేజ గారి బ్రదర్కి, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు కూడా టాలీవుడ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఆమో ఏదో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, రకరకాలు. అరే జనరల్గా సామాన్యుడు ఎలా మాట్లాడదంటే, అరే చిన్నోడికేం రా చట్టాలు, పెద్దోళ్ళకి ఏం చేయవురా, వాళ్ళని ఏం అనరురా మాట్లాడేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఏం చేస్తున్నారు అంటే, పోలీసులు ఏదో కామప్ చేసేసారు, లేదా దీని వెనక పెద్ద తలకాయ ఉంది, వాళ్ళు డబ్బున్నోళ్ళు రా, వాళ్ళని పట్టించుకోరు, పేదవాళ్ళని ఇట్లా ఒక్కొక్క అభిప్రాయం చెప్తే ఈ అభిప్రాయాలన్నీ కలిపి ఒక వీడియో చేసేస్తాడు. అది కరెక్ట్ కాదు కదా. సో వాస్తవాలు ఏంటనే తెలియదు.
అయితే బన్నీ పార్ట్నర్గా ఉన్నంత మాత్రాన ఆయన చెప్పకుండా చేశాడేమో, లేకపోతే ఆయన కింద స్థాయి వ్యక్తో లేకపోతే మేనేజర్ స్థాయి వ్యక్తో ఏదో ఒక కక్కుర్తి పడేలా చేశాడేమో, ఎవరికి తెలుసు. మీకు ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ గుజరాత్ పోలీసులు పట్టుకున్నాడు డ్రగ్స్ విషయం. బట్ అప్పటికే ఆంధ్రాలోను తెలంగాణలోని డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు వాళ్ళు ఎంటర్ అయిపోయారని కూడా వార్తలు వచ్చాయి. మరి దానికి అక్కడ ఏం చేస్తాం? గుజరాత్ పోలీసులే స్ట్రాంగు, ఇక్కడ పోలీసులు వీకనా? కాదు కదా. ఏదో ఏమరపాటుగా ఎవడో వచ్చినప్పుడు ఎంటర్ అయిపోయి ఉండొచ్చు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. సో కాబట్టి ఏది మనం చూడకుండా నిర్ధారణకు రాకుండా చెప్పలేము, చెప్పకూడదు. దానివల్ల ఏమవుతుంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, కొంతమంది సెన్సిటివ్గా ఉండి తట్టుకోలేక ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అయితే టాలీవుడ్, ఇంకోటి టాలీవుడ్ అనేసరికి డ్రగ్స్ వ్యవహారం చాలా డిపార్ట్మెంట్లో ఉందేమో, ఒక ఇండస్ట్రీ అనేసరికి అందరికీ ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. బన్నీ గారు ఫ్రెండ్ అంట కదా, ఎవరు అంట, ఏంటి బన్నీ గారు కూడా హ్యాండ్ ఉంది, అట ఎందుకు? అది కొన్ని రోజులకి ఏముందంటే బన్నీ కూడా హ్యాండ్ ఉందబ్బా, అప్పుడు న్యూస్లో వచ్చింది అంటాడు. అది ఎవరు చెప్పారు? న్యూస్లో వచ్చింది ఎవడో ఇలాగ రాసింది, దాన్ని కొద్ది రోజులకి వచ్చిందట అటపోయి వచ్చింది అని అనేస్తారు. అది తప్పు కదా. బట్ సినిమా వాళ్ళకి గాసిప్స్ ఇవి సహజం, అలవాటే, పట్టించుకోరు. కానీ చిన్న చిన్న వ్యక్తులు అటువంటి గ్యాసిప్స్ వల్ల ఇబ్బందులు పాలైన వాళ్ళు, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఇటువంటి గాసిప్స్ తగ్గిస్తే మంచిది. నిజాలు తెలుసుకొని ప్రచురిస్తే, పబ్లిసిటీ చేస్తే, బయటికి చెప్తే బెటర్, కానీ లేకపోతే బెస్ట్.